ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ పునరుత్థాన దినము మనము ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిలో ఆరాధించబోతున్నాం కదా. మనము ఈ ఉదయ కాలంన ముందుగా దేవుని స్తుతించుకొని, ప్రార్థించుకొని, ధ్యానించుకొని, ఆ తర్వాత మనము తిరిగి అందరము కలిసి మరి కుటుంబంగా దేవుని సన్నిధిలో చేరి ఆరాధిద్దాం. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఈ మాటలతో దేవుని స్తుతిస్తూ మనము వాక్యంలోనికి వెళ్దాం. ఈ దినమంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించునుగాక. ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడి మనకు కావలసిన దీవెనలు అనుగ్రహించునుగాక. మనను తన యొక్క సంపూర్ణమైన కాపుదలలో ఉంచుకొనుగాక. ఈ దినము దేవుడు మనకిస్తున్నటువంటి మాట, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతూ సంరక్షించాడు కదా. ఆయన మనలను మనకు ఏర్పరిచినటువంటి రక్షణ, సిద్ధపరిచినటువంటి రక్షణ, ఆ రక్షణను మనం కళ్ళులారా చూసినట్లుగా దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. ఈ మాటలు సిమెయోను అనే ఒక భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అతడు యెరూషలేం నందు ఒక మనుషుడు. ఆయన పేరు సిమెయోను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఆయన మీద పరిశుద్ధాత్మ ఉన్నాడట. మరి అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉన్నింది. కనుక అతడు ఎప్పుడైతే దేవాలయంలోనికి ఆత్మవశుడై లోనికి వచ్చినప్పుడు అతడు అదే సమయంలోనే ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే, అంటే ప్రభువైన యేసు విషయమే జరిగించుటకు ఆయన తల్లిదండ్రులు ఎవరు, యోసేపు మరియలు, వారు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చారు. అప్పుడు అతడు ఆ శిశువును చూడగానే అతనికి అర్థమైపోయింది, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఈయనే లోకరక్షకుడు, ఈయనే మాకందరికి, అంటే ఇశ్రాయేలీయుల కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణ కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చిన ఆ దేవాది దేవుడు ఈయనే అని అతడు ఆత్మలో గ్రహించాడు. ఎందుకంటే అతడు ఎల్లప్పుడూ కూడా ఆత్మవశుడై ఉండేవాడు. అతని మీద పరిశుద్ధాత్మ ఉండినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కనుక ఆయన ఆత్మపూర్ణుడైనటువంటి ఆ వ్యక్తి సిమెయోను. అతడు స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. చూసారా, క్రిస్మస్లో ఎక్కడ చూసినా స్తుతి కనిపిస్తుంది మనకు, ఎక్కడ చూసినా ఆరాధన కనిపిస్తుంది. మరియా ఆరాధించింది, ఎలిజబెత్ ఆరాధించింది, జకర్యా ఆరాధించాడు, గొర్రెల కాపరులు ఆరాధించారు. మరి ఆ జ్ఞానులు కూడా అత్యానందభరితులై ఆయనను పూజించారు, ఆరాధించారు. ఈ విధంగా మనం ఎక్కడ చూసినా క్రిస్మస్లో క్రీస్తును ఆరాధించడం, దేవాది దేవుణ్ణి ఆరాధించడం, ఇదే మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ సిమెయోను కూడా దేవుని స్తుతిస్తూ ఈ పాట పాడుతూ ఉన్నాడు. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అంటే అతడు ఇంకా మరణం పొందుతాడు. ఎందుకంటే అతనికి దేవుడు చెప్పి ఉన్నాడు, ఆల్రెడీ పరిశుద్ధాత్మ ద్వారా అతనికి తెలియపరచబడింది. ఏంటంటే ఎప్పుడైతే అతడు ప్రభు యొక్క క్రీస్తును చూస్తాడో అంతవరకు కూడా అతడు బ్రతికే ఉంటాడు. కాబట్టి అతడు వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే వృద్ధాప్యంలో ఉన్నాడు అతడు. మరి ఆ యొక్క రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ప్రభువైన యేసు ఆ దేవాలయంలోనికి ఆ చిన్న శిశువుగా వచ్చినప్పుడు అతడు ప్రభువైన యేసును, అంటే శిశువుగా ఉన్నటువంటి ఆ యేసయ్యను తన చేతులలో ఎత్తుకొని అతడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మరి దేవునికి అతడు చెప్తూ ఉన్నాడు, నేను ఇక వెళ్తాను, ఇక సమాధానంతో, అంటే సంతోషంగా, ఎలాంటి
ఇబ్బంది లేకుండా. ఎందుకంటే అతడు ఇశ్రాయేలు రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఏంటి ఆ ఆదరణ? ఎందుకు ఆదరణ అంటే ఇశ్రాయేలీల పరిస్థితి ఆ సమయంలో భయంకరంగా ఉన్నది కదా! వారందరూ కూడా పాపంలో ఉన్నారు. వారందరూ ఒక విధమైన బానిసత్వంలో ఉన్నారు. వారికి అసలు ఏమీ అర్థం కావడం లేదు. వారికి తమకు ఒక మెస్సియా వస్తాడు, తమను రక్షిస్తాడు, తమను ఆదరిస్తాడు అన్న ఒక ఆశతో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి అర్థం కావడం లేదు. ఎప్పుడు వస్తాడు ఈయన అనేది వాళ్ళకి అర్థం కాలేదు. అయితే మరి ప్రభువైన యేసును చూడగానే సిమియోనుకు అర్థమైపోయింది గనుక అతడు ధైర్యంతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసు ఈ లోకంలోనికి వచ్చాడో శరీరధారిగా, అప్పుడు అతనికి ఇంకా భయం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలుకు ఆదరణ దొరుకుతుంది, ఇశ్రాయేలుకు రక్షణ దొరుకుతుంది కనుక ఇంకేం భయం లేదు అనుకుని, ఇంతవరకు నేను కనిపెట్టి ఉన్నాను కదా, ఇప్పుడు క్రీస్తుని చూశాను కాబట్టి ఇంకా నేను చనిపోవచ్చు, నేను సమాధానంతో చనిపోవచ్చు, నాకు ఇంకే దిగులు లేదు అని అతడు ఎంతో ధైర్యంగా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మరి ప్రభువైన యేసు ఎందుకు వచ్చాడంట? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. దేవునితో అతడు చెప్తూ ఉన్నాడు, నీవు నీ ఒక గొప్ప రక్షణను సిద్ధపరిచావు. అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఏ విధంగా అంటే మరి వెలుగుగా అన్యజనులకు దేవుణ్ణి కనపరచడానికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడని, మరి అలాగే దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా అతడు ఈ లోకానికి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని అతనికి అర్థమైంది కనుక అతడు ఆ మాటలు చెప్తూ, నీ రక్షణను నేను కన్నులారా చూశాను అంటే ఆ ప్రభువే ఆ రక్షణ అన్నది అతనికి బాగా తెలిసిపోయింది, అర్థమైంది. అందుకే అతడు ఎంతో హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ, ఇదిగో నేను కన్నులారా నీ రక్షణను చూశాను కాబట్టి ఇంకా సమాధానంతో నేను చనిపోతాను అని అతడు దేవునితో చెప్తూ ఎంతో గొప్పగా దేవుణ్ణి ఆరాధించి మరి అక్కడ కొనియాడినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా అతడు ప్రవచనం చెప్పాడు. ఏంటంటే, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడు. అంటే ఆ జరగబోయే సంగతులను గురించి, ఎప్పుడైతే ఒకవేళ ప్రభు మరణించడం, శిలువ పైన మరణించడం, ఆయన బాధపరచబడడం, హింసించబడడం, అవమానపరచబడడం, మరి శిలువ మీద వేదనకరమైన శాపకరమైనటువంటి ఆ మరణం పొందడం, ఇదంతా కూడా తల్లి చూసినప్పుడు ఆ తల్లి హృదయం ఏమైపోతుంది? బ్రద్దలైపోతుంది కదా. ఆ తల్లి హృదయంలోనికి ఖడ్గం దూసుకొని పోవును అని అతడు ముందుగానే ప్రవచించాడు. మరి మరియకు తెలియదు ఈ విషయాలన్నీ కనుక ఆమెకు అర్థం కాలేదు. ఆమెకు చాలా భయం వేసి ఉంటుంది. అయితే ఆమె జరుగుతున్న ఈ విషయాలన్నీ కూడా ఏం చేస్తుందంట అంటే ఆమె తన హృదయంలో భద్రపరుచుకుంటుందంట. ఎందుకు? మరి గొర్రెల కాపర్లకు ఇలా ప్రభువు గురించి ముందుగానే తెలిసిపోయింది. రక్షణ వార్త, ఆయన పుట్టినటువంటి వార్త వారికి అర్థమై దేవుని యొక్క దూతల ద్వారా వారికి తెలిసిపోయింది. మరి సిమియోను ఇలా చెప్తున్నాడు, ఏంటి, ఏం జరగబోతుంది అని ఆమె ఒక విధమైన వేదన ఆమెలో ఉంది, భయం అనేది ఆమెలో ఉంది. అయితే ఆమె ఎంతో సిద్ధపడింది కదా. ఆమె తల్లిగా మారటానికి ముందుగానే ఆమె ఎంతగానో సిద్ధపడింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆమె హృదయంలో భద్రపరుచుకుంటూ ఉంది. బహుశా మరి ప్రభువు మరణించిన సమయంలో ఆమెకి ఇవన్నీ కూడా గుర్తుకు వచ్చి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ మనం సిమియోను ఆరాధన గురించి, సిమియోను స్తుతించినటువంటి ఆ స్తుతిని గురించి, మరి ఆ స్తుతి గీతం గురించి ఆలోచిస్తున్నాం. మరి ఆ విధమైనటువంటి గొప్ప రక్షణను పొందినటువంటి ఆ సిమియోను తాను ఎంత సమాధానంతో మరణించడానికి సిద్ధపడ్డాడు కదా. మరి మన జీవితాలలో దేవుడు మనకు సిద్ధపరిచిన ఈ రక్షణను మనము
పొందుకున్నామా? మరి దేవుడు మన కొరకు అన్యజనులకు వెలుగుగా, చూసారా, మనమంతా అన్యజనులమే, మనము ఇశ్రాయేలీయులం కాదు కదా. అయితే మన కొరకు కూడా ప్రభు వచ్చాడు, నీ కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు. కనుక మన రక్షణ ఆయన చేతిలో ఉన్నది. అయితే ఎప్పుడైతే ఆయనను మనం అంగీకరిస్తామో మనం దానిని పొందుకోగలము. ఆయన ఉచితమైన కృపచేతనే దానిని మనకిస్తాడు. కాబట్టి మనం దాన్ని పొందుకోవడానికి సిద్ధపడి ఉండాలి. మరి మనం సిద్ధపడ్డామా? తీసుకున్నామా? రక్షణ పొందుకున్నామా? మనము ఆలోచించుకుందాం. ఎవరైనా రక్షణ లేని వారు, రక్షణ పొందని వారు ఉన్నట్లయితే వాళ్ళ గురించి మనం ఆలోచిద్దాం, వాళ్ళ గురించి ప్రార్థిద్దాం. ఎవరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆ విషయమును మనం గుర్తుంచుకొని అనేకుల కొరకు ప్రార్థనలు చేద్దాం. మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎప్పుడు కూడా మనము పట్టించుకోనట్లుగా ఉండొద్దు. ఎందుకంటే రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది. చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో పుడతాడు, ఈ లోకంలో శరీరధారిగా వస్తాడని ఈనాడు ప్రవచించబడింది. మరి అప్పటి నుంచి ఆ ప్రవచనాలు నెరవేరుతూ వచ్చాయి కదా. మరి ఇప్పుడు అది నెరవేర్చబడింది. ఆయన వచ్చి ఆయన మరణించడం, నీ కొరకు నా కొరకు మరణించడం, పునరుత్థానుడయ్యి వెళ్ళిపోవడం, ఆరోహణమైపోవడం జరిగింది కదా. అది మనకు తెలుసు. ఇదంతా జరిగింది. మరి రెండవ రాకడ తిరిగి వస్తాడు ఆయన అన్న విషయం కూడా రాయబడింది. దాని గురించి కూడా మనం ఎదురు చూస్తున్నాం కదా. ఇది కూడా తప్పక జరుగుతుంది. అందుకే మనం సిద్ధపడాలి, ఆలస్యం చేయవద్దు. అందరూ సిద్ధపడాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలను చూస్తే రెండవ రాకడ చాలా దగ్గరగా ఉందని మనకు అర్థమైపోతుంది. కాబట్టి మనం సిద్ధపడదాం, ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. తప్పకుండా మనము మన యొక్క జీవితాలను దేవునికి సమర్పించుకొని ఆయనను స్తుతించే రీతిలో మనము నడుచుకుందాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడ, కృపామయుడ, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మా తండ్రి దేవ, ఈ ఉదయ కాలంన మమ్మలను సజీవులుగా ఆరోగ్యంగా నిద్రలేపిన దేవ, నీకే స్తోత్రములు. మరి మేము ఈ దినము పునరుత్థాన దినంలో ప్రభా చివరి దినం తండ్రి, ఈ సంవత్సరానికి చివరి దినము మా తండ్రి, చివరి పునరుత్థాన దినంలో మేము ప్రవేశించి ఉన్నాం. మా ప్రభా, మేము సంతోషంగా నిన్ను ఆరాధిస్తున్నాం. ఎందుకంటే ప్రభా, ఇంతకాలము మమ్మలను కాపాడి ఎంత క్షేమంగా నడిపించిన దేవా, నీకే వందనములు. మా జీవితాలలో మేము ఎలాంటి పరిస్థితులలో ఉండినా, ఎలాంటి కష్టాలలో, ఎలాంటి ఇబ్బందులలో, అనారోగ్యంలో ఉన్నా, పోరాటాలలో ఉన్నా, మరి ప్రభా సంతోషంగా ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా మీరు మాకు తోడయండి. అన్ని విషయాలలో నాయన మమ్మలను నడిపించిన దేవా, నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రపంచమంతటా కూడా నాయన నీ సన్నిధిలో చేరి అనేక మంది నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో మీ యొక్క రక్షణ కార్యం జరిగించండి. ఎవరైనా ఇంకా నిన్ను అంగీకరించలేదు అంటే వారందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి, ప్రతి ఒక్కరి మనోనేత్రాలను తెరవండి ప్రభా. మీరు ప్రతి ఒక్కరి విషయంలో మీరు మీ యొక్క ఆధీనంలో ప్రతి సమయం ఉన్నది, ప్రతి పరిస్థితి ఉన్నది, ప్రతి ఒక్కరు జీవితం ఉన్నది మా ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా నువ్వే నడిపిస్తావని మేము నమ్ముతూ నీకు విశ్వాసంతో స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ దినము ప్రపంచం అంతటా ఎక్కడెక్కడైతే వాక్యం ప్రకటించబడుతున్నదో అక్కడంతా మీరుండండి, మీరే నడిపించండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి ప్రభా. వాక్యం ద్వారా వారితో మాట్లాడండి, సంధించండి మా తండ్రి దేవా. మరి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. సేవకులను ఆశ్రయించండి. వారందరూ కూడా ఎంతో మరి ఆత్మాభిషేకం చేత నాయనా నీ యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉండగా ఆ యొక్క వాక్యం శక్తివంతంగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. సాతాను శక్తులను లయం చేయండి యేసయ్య. మరి ఇక్కడ ఎన్ని కుటుంబాలలో ఏ సమస్యలు ఉన్నాయో మా ప్రభా, ఆ సమస్యలన్నీ కూడా తీర్చమని ప్రభా. ఎవరెవరైతే ఎంత కష్టంలో, దుఃఖంలో, బాధలో తండ్రి వారి హృదయంలో ఎంత భారం ఉన్నదో ప్రభా, అవన్నీ కూడా నీ సన్నిధిలో కుమ్మరించుకుంటుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి వారికి తప్పకుండా మీరు సమాధానం ఇవ్వమని
ప్రార్థిస్తున్నాం నాయన. సమస్యలలో ఉన్న వారికి ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. అప్పుల సమస్య నుంచి విడుదల, ప్రభా నిరుద్యోగ సమస్య నుంచి విడుదల, మా ప్రభా నాయన కుటుంబాలలో కలతలు, మరి ఏ విధమైనటువంటి మానసిక ఆ, స్పర్ధలు లేకుండా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సమాధానంతో జీవించినట్లుగా సహాయం చేయండి. కుటుంబాలపై దాడి చేస్తున్న సాతాను శక్తులను ఏసునామములో లయం చేస్తున్నాం. మా ప్రభానైనా ప్రతి కుటుంబంలో కూడా సంతోషం అనుగ్రహించండి. ప్రభానైనా మరి నూతన సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో తండ్రి మేమంతా కూడా ఎంతో సంతోషంగా మరి ఆ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఉంటుండగా మీ యొక్క దీవెనల కొరకు కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మా ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి. ఎవరైతే మరి సంఘానికి రాలేక ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా మరి తప్పుడు బోధలు, తప్పుడు ఉపదేశాలు తండ్రి ప్రభా మరి ప్రజలను ఇతర మార్గాలకు తిప్పేటువంటి ఆ బోధలు లేకుండా కాపాడమని ప్రభా మేమంతా కూడా నేను అలర్ట్గా ఉంటూ తండ్రి తప్పుడు బోధలు అనుసరించకుండా ఎంతో జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి పరిచర్యలో పనిచేస్తున్న సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. పల్లెలలో, మారుమూల ప్రాంతాలలో ఎలాంటి సౌకర్యాలు లేని చోట నీ యొక్క వాక్యం ప్రకటిస్తున్నటువంటి సేవకులను మరి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవనస్తులను, చిన్న బిడ్డలను దీవించిన వారందరూ కూడా నీ కాపుదలలో చక్కటి మార్గంలో, నీ మార్గంలో ఎదుగుటకు సహాయం చేయండి. వృద్ధులను దీవించండి. వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి ప్రభా. ఇంకా నిన్ను అంగీకరించినటువంటి ఇజ్రాయేలీలు, యూదులు అందరూ కూడా నిన్ను తెలుసుకొని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అంతేకాకుండా తండ్రి సంతానం కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారి హృదయ ఆలోచన ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా సంతానం అనుగ్రహించే సంతోషము కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. ఈ దిన దీవెనలు, నీ యొక్క పునరుత్థాన దిన దీవెనలు మా పైన కుమ్మరించి సంతోషంగా, సమాధానంగా మేము ఇళ్లకు క్షేమంగా వెళ్ళినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.